నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 942కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 28, 2020, టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఈరోజు సాటర్డే. యాక్చువల్గా ఇది ఎక్కువ టెక్ న్యూస్ అయితే నేను చేయను, కొన్ని న్యూస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ వీడియోలో మనం కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి పబ్జీ డిలేకి రీజన్స్ ఏంది? పబ్జీ ఇండియా మనకి రిజిస్టర్ అయిపోతుంది, కంపెనీ రిజిస్టర్ అయింది, ఫేస్బుక్ పేజ్ వెరిఫై అయ్యింది, అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అండ్ రీజన్స్ ఏంటంటే మనకి డిలే అవ్వడానికి కొన్ని రీజన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్. సో ఇండియన్ గవర్నమెంట్ తెలిసిందే మనకి సెప్టెంబర్లో ఏమో పబ్జీ అయితే బ్యాన్ చేసేసింది. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద దీన్ని బ్యాన్ అయితే చేసింది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి పబ్జీ ఇప్పుడు రిజిస్టర్ అయింది. పబ్జీ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ రిజిస్టర్ అయింది. కాకపోతే పబ్జీ గేమ్ ఏదైతే ఉందో గేమ్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. మనకి ప్లే స్టోర్లోకి రావాలన్నా, యాప్ స్టోర్లోకి రావాలన్నా కానీ గవర్నమెంట్ అప్రూవ్ అయితే చేయాలి. సో ఇంకా గవర్నమెంట్ అయితే గేమ్లో అయితే అప్రూవ్ అయితే చేయలేదు. ఇది ఒకటి మెయిన్ రీజన్. అండ్ ఇంకా వీళ్ళు కొన్ని మాడిఫికేషన్స్ కూడా చేస్తున్నారు గేమ్లో. ముఖ్యంగా గేమ్లో మనకి ఇప్పుడు రెడ్ బ్లడ్ అయితే కనిపించదు. ఎవరైనా మనం షూట్ చేస్తున్నప్పుడు కూడా గ్రీన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు గేమ్ టైమింగ్ కూడా, గేమ్ టైం లిమిట్ కూడా చేంజ్ అయిపోతున్నారు. ఇండియా ప్లేయర్స్కి తగ్గట్టు టైం లిమిట్స్ మీద కూడా కొద్దిగా ఆంక్షలు అయితే ఉంటాయి ఇప్పుడు మనకి. అండ్ ఇంకా దాంతోపాటు ఇండియాకు తగ్గట్టు కొద్దిగా డిజైన్ అయితే చేస్తున్నారు. ఈ చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొకటి, లోపల ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. గేమ్లో ఎటువంటి చిన్న ప్రాబ్లం, ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్నా కానీ మళ్ళీ గవర్నమెంట్ పబ్జీ మీద బ్యాన్ విధించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు మొత్తం కేర్ తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ అప్రూవల్కి అయితే తీసుకుపోవాలి. సో అప్పుడే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ప్లే స్టోర్లోకి అండ్ యాప్ స్టోర్లోకి అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి అందుకే నేను చెప్తుంది, డిసెంబర్ ఎండింగ్లో మనం మోస్ట్లీ పబ్జీ గేమ్ అయితే చూడొచ్చు. ఇన్సైడ్ సోర్సెస్ నుంచి, పబ్జీ సోర్సెస్, నాకున్న సోర్సెస్ నుంచి అడిగిన దాని ప్రకారం కూడా వాళ్ళు ఫస్టే చెప్పారు డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలో పబ్జీ ఇండియాకి రావచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు అప్పుడే రాదు, డిసెంబర్ ఎండింగ్ మోస్ట్లీ. ఒకవేళ పర్మిషన్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతే మాత్రం మనం డిసెంబర్లోనే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేట్ అయితే మాత్రం డిసెంబర్ లాస్ట్ వీక్ లోపు మనం పబ్జీని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S21 సిరీస్ జనవరిలో లాంచ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఒక గెలాక్సీ బర్డ్స్ని తీసుకురాబోతున్నట్లు, నెక్స్ట్ జనరేషన్ బర్డ్స్ మనకి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు దీని పేరు కూడా బయటకు వచ్చింది. దీని పేరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్రో. ఇవి రిజిస్ట్రేషన్ కూడా పొందినాయి, పేరు బర్డ్స్ ప్రో అని చెప్పేసి. సో ఇవి మనం సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్తో పాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఆండ్రాయిడ్ టీవీ యాప్లో 8K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఆండ్రాయిడ్ టీవీ మీ దగ్గర ఉంటే మీ టీవీ 8Kకి సపోర్ట్ చేస్తే మాత్రం 8K వీడియో అయితే చూడొచ్చు. అండ్ కాకపోతే మీ టీవీ ఆండ్రాయిడ్ వర్షన్ 10 or above మీద రన్ అవుతుండాలి, అప్పుడే ఇది మీకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M02 అని చెప్పేసి ఒక ఫోన్ వాళ్ళ అఫీషియల్ పేజ్లో, సపోర్ట్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్, HD డిస్ప్లేతో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 3GB RAM, 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో. ప్రాసెసర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. సో ఈ ఫోన్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ దాంతోపాటు ఏ సిరీస్లో A32 ఫోన్ ఒకటి కేస్తో పాటు ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో కనిపిస్తుంది, 2 ఫ్లాష్లు కనిపిస్తూ ఉన్నాయి, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కనిపిస్తుంది. ఈ ఫోన్ కూడా సామ్సంగ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చెప్పాను కదా, సామ్సంగ్ నుంచి మనం M సిరీస్, A సిరీస్లో చాలా ఫోన్స్ అయితే 2021లో కూడా చూస్తాం. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ ఇప్పుడు సోనీ స్పోర్ట్స్ ఇండియాతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియా టూర్ అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక 1 day అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు టూర్ మొత్తం సోనీ స్పోర్ట్స్ ఫేస్బుక్ వాచ్ పేజ్లో మీకు చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అంటే మనకి వికెట్స్ పడినప్పుడు కానీ, లేకపోతే చిన్న చిన్న బెస్ట్ మూమెంట్స్ కానీ, ఇట్లాంటి క్లిప్స్ అన్ని సోనీ స్పోర్ట్స్ ఇండియా ఫేస్బుక్ వాచ్ పేజ్లో మీరు చూడొచ్చు. ఫేస్బుక్ అయితే క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది. రీసెంట్గా AR ఎఫెక్ట్ ఒకటి మనం ఇన్స్టాగ్రామ్లో చూసాం. ఇప్పుడు సోనీతో పార్ట్నర్షిప్ తీసుకొని ఇదైతే తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, నేను ఒకవేళ మీరు ల్యాండ్లైన్ ఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం మీరు ఏదైనా మొబైల్ ఫోన్కి డైల్ చేయాలంటే ముందు 0ని డైల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మొబైల్ నెంబర్కి డైల్ చేయగలరు. ఇది జనవరి 2021 నుంచి వాడుకలోకి రాబోతున్నట్టు చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డేట్ అయితే బయటకు వచ్చింది. జనవరి 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా అందరూ, ఒకవేళ మీరు ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఏదైనా మొబైల్ ఫోన్కి డైల్ చేయాలంటే మాత్రం ముందు 0 యూస్ చేసి డైల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం కలవదు. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే లిక్విడ్ లెన్స్ ఇంతకుముందు పేటెంట్ అయితే తీసుకుంది ఈ లిక్విడ్ లెన్స్ సంబంధించి. ఇప్పుడు ఈ లిక్విడ్ లెన్స్ని హువావే P50 ఫోన్లో యూస్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. లిక్విడ్ లెన్స్ ఎక్కడికి ఉపయోగపడుతుందంటే మీకు ఫాస్ట్ ఫోకసింగ్, ర్యాపిడ్ స్పీడ్లో ఫోకసింగ్ అయితే అవుతుంది. మిల్లీ సెకండ్స్లో మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ఫోకస్ చేయాలని ఫోకస్ అయితే అయిపోతుంది. ఇది మొబైల్ ఫోన్ టెక్నాలజీలో ఫస్ట్ టైం హువావేలో మనం చూస్తాం. హువావే అయితే దీన్ని P50 ఫోన్లో తీసుకొని రాబోతుంది. దీనిలో లిక్విడ్ అయితే యూస్ చేస్తారు. లిక్విడ్
లిక్విడ్కి అయితే వీళ్ళు వోల్టేజ్ అయితే ఇస్తారు. వోల్టేజ్ ఇవ్వడం వల్ల అది ఫోకల్ లెంత్ అండ్ వర్కింగ్ డిస్టెన్స్లో చేంజెస్ తీసుకొని వస్తుంది. ఫాస్ట్గా మీకు ఫోకస్ అయితే అవుతుంది ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ఫోకస్ చేయాలంటే. ఇదైతే మనం హువావే నుంచే చూడొచ్చు, హువావే P50లో. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ చూసుకుంటే మ్యాక్బుక్ ఫ్యూచర్లో వచ్చి మ్యాక్బుక్ ప్రోలో మనకి టచ్ బార్ అయితే ఉంటుంది టాప్లో. ఇది మనకి వెళ్ళి ఫోర్స్ టచ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఫోర్స్ టచ్ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం ఐఫోన్స్లో ఫోర్స్ టచ్ చేస్తే మనకి కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉండేవి. సో ఇట్లా ఈ ఫోర్స్ టచ్ని ఇప్పుడు మ్యాక్బుక్స్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఫ్యూచర్లో మనం మ్యాక్బుక్స్లో ఈ ఫోర్స్ టచ్ ఫీచర్ చూడొచ్చు. మొబైల్ ఫోన్లో దీనిలో కూడా మనకి ఫోర్స్ టచ్ చేస్తే ఇంకో కొన్ని ఆప్షన్స్ కనపడతాయి ఏమో చూడాలి. కానీ ప్రజెంట్ అయితే ఫోర్స్ టచ్ అయితే మనం మ్యాక్బుక్ ప్రో పేటెంట్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి iPhone 12 DSO స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఇది 122 స్కోర్ చేసింది. iPhone 11 Pro Maxతో కంపేర్ చేస్తే ఎక్కువ అని చెప్పొచ్చు. iPhone 11 Pro Max 120 స్కోరు. అదే మన iPhone 12 చూసుకుంటే ఇప్పుడు 122 స్కోర్ చేసింది. హైయెస్ట్ వచ్చేసరికి iPhone 12 Pro Max వచ్చేసరికి 130 స్కోర్ చేసింది. అండ్ iPhone 12 Pro వచ్చేసరికి 128 స్కోర్ చేసింది. 12 Pro Max ఇమేజ్ సెన్సార్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఇమేజ్ సెన్సార్ చాలా బాగుంటుంది 12 Pro Max 12 Proతో కంపేర్ చేసినా కానీ. ఒకవేళ కొద్దిగా బెటర్ ఇమేజ్ క్వాలిటీ కావాలనుకుంటే 12 Pro Max చూస్ చేసుకోవచ్చు మీరు. ఓవరాల్గా అయితే మొత్తం నా వరకు అయితే iPhone 12 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బడ్జెట్లో తక్కువలో వచ్చేసింది. 12 mini కానీ 12 కానీ రెండు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే. iPhone 12 Pro రివ్యూ మీద వర్క్ చేస్తే iPhone 12 Pro రివ్యూ అయితే పోస్ట్ చేస్తే దాన్ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వీడియో మీకు నచ్చింది అనుకున్న ఈరోజు నెక్స్ట్ 2 monthsలో ఏ మొబైల్స్ రాబోతున్నాయి అండ్ 5G మొబైల్స్ అయితే ఎక్కువ రాబోతున్నాయి మనకి. సో వెయిట్ చేయమని చెప్పాను. ఇప్పుడు మొబైల్స్ కొనుక్కుండా వెయిట్ చేస్తే మనం తక్కువ ధరలో 5G ఫోన్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు ఫ్యూచర్లో అయితే నెక్స్ట్ 2 monthsలో. చూడాలనుకుంటున్న వీడియో మీరు కింద కార్డ్స్లో వస్తూ ఉంటే అక్కడి నుంచి మీరు వీడియో అయితే చూడొచ్చు. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.